బండి సంజయ్ కొడుకు ఫోక్సో కేసు అయింది. దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు మెత్తగా వ్యవహరిస్తుంది? మాట్లాడాలంటే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మీరు అనుకుంటారు అట్లా మౌనం అని, కానీ అంటే ఒక ఏ కేసు అయినా సరే క్షుణ్ణంగా దాన్ని ప్రతిదీ కాంగ్రెస్ పార్టీకి అంటగడతారబ్బా. దానికి ఒక ఆఫీసర్ ఉంటాడు, దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ప్రతిదీ తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగడితే ఇంతకన్నా మూర్ఖత్వం ఏముంటుంది? అది క్షుణ్ణంగా చూసే కేసు. ఒకవేళ బండి సంజయ్ గారు కొడుకు ఏదైనా చేసి ఉన్నాడు అంటే దానికి సిట్ విచారణకి ఇచ్చినాము. సిట్ విచారణ చేస్తుంది. అక్కడ అమ్మాయికి న్యాయం జరిగేది ఉంటే అమ్మాయికి న్యాయం చేస్తుంది. ఒకవేళ దోషిగా బండి సంజయ్ గారు ఉంటే ఎవరేం చట్టానికి ఎవరు చుట్టం గారు. చట్టం ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లొంగాల్సిందే. అది బండి సంజయ్ కొడుకు ఉండని ఇంకోరు కొడుకు ఉండని అది మాత్రం కాంగ్రెస్ పార్టీకి అంటగట్టొద్దు. ఎందుకంటే రకరకాల ఇప్పుడు దాని నిర్ణయం సడన్లీ తీసుకోలేం. రకరకాల ప్రక్రియ ఉంటది. ఆ ప్రక్రియ ద్వారానే ముందుకు పోతారు తప్ప ఎవరో మాట్లాడితే దానికి సమాధానం చెప్పవలసిన అవసరం మేము ఎవరం చేతులు కట్టుకొని కూర్చోలేదు. దానికి ఒక కార్యాచరణ ఉంటుంది. కార్యాచరణ ద్వారా ముందుకు పోతుంది. దాన్ని పేషెన్స్గా చూడబుద్ధి కాకపోతే కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోండి తప్ప ఇక మిగతా ప్రభుత్వాల మీద నిందలేయడానికి ఇంకో ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకటైరు కేసు పక్కకు పోతుంది. ఇవన్నీ మాటలు మాట్లాడొద్దు. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు వదులుతారేమో. మేము పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఇప్పుడు? డ్రగ్స్ కేసు విషయంలో జైల్లో ఉన్నాడు. వదిలినామా? ఎవరిని వదిలేదు లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చిత్తశుద్ధితో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎవరు తప్పు చేసినా కానీ కూడా ఖచ్చితంగా దోషిగా బోన్లో నిలబెట్టే వరకు మా ప్రభుత్వం ఊరుకోదని చెప్పి మీ ద్వారా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ నిన్న ఒక విషయం జరిగింది. స్టేజ్ మీద బండి సంజయ్ గారు మాట్లాడారు. అంటే బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ పార్టీ మెత్తగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు. అదే బండి సంజయ్ గారు నిన్న రేవంత్ రెడ్డి గారు కాసుకోండి, లేని ఆరోపణ చేస్తే మీరు నా కొడుకు మీద చేస్తున్న దానికి లాస్ట్ టైం ఏదైతే కేసీఆర్ గారు చేసి గడిలు బద్దలు కొట్టి అలా పాములో కూర్చున్నారో రాబోయే రోజుల్లో మీరు అట్లా కూర్చున్న రోజు వస్తుంది. అమాయకునైనా నా కొడుకు మీద మీరు ఇలాంటి నిందలేసి ఫామ్ హౌస్లు ఉన్నోళ్ళకి చెప్పాలి, అనుకోని ఉన్నోళ్ళకి చెప్పాలి, తాగుబోతు సన్నాసులకు చెప్పాలి, దొంగలకు చెప్పాలి, లంగలకు చెప్పాలి. నికాస్సుగా నిబద్ధతతోని మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటి నుంచి పాలన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను బండి సంజయ్ గారిని హెచ్చరిస్తున్నాను. ఒకవేళ ఏమన్నా మాట్లాడేది ఉంటే, ఒకవేళ మేము ఈ నిర్ణయం తీసుకొని ఫోక్సో కేసు మా సీఎం గారు ఇన్వాల్వ్ అయి ఉంటే ఈరోజు నీ కొడుకు జైలుకు పోయేవాడు. సిట్ వేసి ఈరోజు విచారణ జరుపుతా ఉన్నాం. అది మా క్రమశిక్షణ. అట్లా జైలుకోవాలంటే కేటీఆర్ గారు బయట ఉండరు. ఈ కార్ రేస్లో కేటీఆర్ గారు లోపల ఉంటారు, కౌశిక్ రెడ్డి గారు లోపల ఉంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం పేరు మీద హరీష్ రావు గారు, కేసీఆర్ గారు లోపల ఉంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు జైళ్ళు సరిపోవు. ఏదో కళ్ళబొల్లి మాటలు మాట్లాడి మా గౌరవ ముఖ్యమంత్రి వారిని ఎవరిని ఏమన్నంటే మాత్రం సహించేది లేదు. అది బండి సంజయ్ ఉండని, కిషన్ రెడ్డి ఉండని, అమిత్ షా ఉండని, ఎవడని ఉండని చిత్తశుద్ధితోని పనిచేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా పిసిసి అధ్యక్షుడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.